అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పార్వతి ఒక కొత్త విషయాన్ని కనుగొందండి. చాలా పెద్ద స్టేట్మెంట్ మాట. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదంట. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, 104 సీట్లతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి 104 సీట్లతో గెలిచినా సరే 11 స్థానాలు ప్రకటించి ఓడిపోయినట్టుగా ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే ఇదే మేమంతా ఈ వాటికి మంత్రి హోదాలో ఉండాలని మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తుంది చూడండి. మనం ఎట్లా ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతా ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అలా ఎలా చెప్తారు? నీ పిచ్చి కాకపోతే అలా ఎలా చెప్తారంటే నాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ పని చేసి మాట్లాడుతున్నారా, మైండ్ పని చేయకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? క్లారిటీ అని ఉందా? ఎందుకంటే పిచ్చోళ్ళు చేస్తారు అందరినీ కూడా. మీ దగ్గర ఆధారాలు ఉండవు, సరైన ఆధారాలు ఉండవు. 104 సీట్లతో గెలిస్తే 11 సీట్లుగా ఓడిపోయారని చెప్పేసి డిక్లేర్ చేశారు. అలా ఎలా చేసేస్తారండి? అంత పెద్ద వ్యవస్థ. మరీ పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నారు, మరి గొర్రెలా మాట్లాడమాకండి. అంటే వింటారులే, జనం వింటారులే. ఇంకా కొంతమంది అమాయకులు ఉంటారు, ఏమీ తెలియని అమాయక ప్రజలు ఉంటారు. కనీసం వాళ్ళనన్నా మభ్యపెట్టి మనం బతికేద్దామనే ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా. మీ పిచ్చి కాకపోతే జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి వదిలేస్తాడా పని? ఇంక ఈ పనికి మళ్ళీ డైలాగులే వద్దని చెప్పేసి అనేది మాట్లాడు ఇంకా మాట్లాడుతున్నావుగా. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి, ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. మా బుక్కుల మీద బొమ్మ వేసాడు, మా ఆస్తుల మీద బొమ్మ వేసాడు. అందుకేనా పాస్బుక్ల మీద బొమ్మ వేసాడు, బర్త్ సర్టిఫికేట్ల మీద బొమ్మ వేసాడు, డెత్ సర్టిఫికేట్ల మీద బొమ్మ వేసాడు, ఎక్కడ బిల్లింగ్ కనబడితే అక్కడ రంగులు వేసాడు. చివరాఖరికి మా దేవుడు మూలనే చక్కగా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ని అంటించేసారు. అందుకేనా ఈ సోత్ వద్దండి. ఆ భజన చేసి ఆ 11 స్థానాలుగా పడిపోయారు. అన్న అయ్యాడు, తమ్ముడు అయ్యాడు, తండ్రి అయ్యాడు, పెద్ద అయ్యాడు. మా ఆస్తుల మీద బొమ్మలు వేసేసాడు, మా పొలాల సరిహద్దులు గుట్ల రాళ్ళపైన బొమ్మలు వేసేసాడు, మా ఆస్తులు దుబ్బెత్తడానికి ప్రయత్నాలు చేసాడు, అన్ని ప్రయత్నాలు చేసాడు. చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. పైగా మహిళలందరికీ కూడా ఎంతో మేలు చేసేసాడట. ఎంతో మేలు ఏం చేసేసాడో మీరే వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి. చేసేసారు అన్న డైలాగ్ కొట్టేయడం కాదు, వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇగో ఇది చేసేమో అని చెప్పేసి అని ఏం చేశారో వివరించే ప్రయత్నం చెయ్యాలి. నేను చెప్పేస్తాను అన్నీ చేసేసామని చెప్పేసి అట్టా కాదు. జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి ఏం చేశాడు, దానికి ఒకదానికి సమాధానం చెప్పండి. ఆ దిశా చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం ఆమోదమే కాలేదు. చట్టం ఆమోదం కాల, అది అందరికీ తెలిసిందే. అయినా సరే మళ్ళీ అదే ప్రస్తావించి దాని గురించే మాట్లాడతారు. మీరు చెప్పండి, దిశా చట్టానికి సంబంధించి పోనీ దిశా చట్టం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి మీరు శిక్ష వేశారు? వాళ్ళ పేర్లు ఉంటాయిగా, వాళ్ళ లిస్ట్ ఉంటాయిగా, చెప్పే ప్రయత్నం చేయండి. ఊరికి ఎందుకు పనికి మాలిన మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఒక పేరు పెట్టారు, గొడ్డల పార్టీ అని చెప్పేసి అని. ఆ గొడ్డల పార్టీ అని చెప్పేసి అని ఏదైతే ఒక బిరుదు ఉందో అక్కడి నుంచి వీళ్ళకి నిద్రపట్టట్లా. ఎవడెవడో వస్తాడు, ఏదేదో మాట్లాడతారో, మమ్మల్ని అంటారా అంటే మీరు అనేక పేర్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి. 2014 నుంచి 2019 వరకు అనేక పేర్లు పెట్టారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అంతకు మించి బూతులు దాడి, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి రకరకాల పేర్లు పెట్టారు. మీరు చాలా పేర్లు పెట్టారా?
మరి అలాంటిది మీ పార్టీకి సపరేట్గా ఒక గొడ్డల పార్టీ అని చెప్పేసి అని పేరు పెడితే మీకు ఎందుకండి అంత నొప్పి? మనం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలని చెప్పేసి మనం విష ప్రచారం చేయొచ్చు, మీ సొంత వాళ్ళను మీరే వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పేసి అని ప్రచారం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మేము సింపుల్గా ఒక పేరు పెడితే తప్పు వచ్చేసింది, అంతేనా? మీరు ఆ గొడ్డల పార్టీ గొడ్డలి అని చెప్పేసి పేరు మీ అంతటి మీరు కైవసం చేసుకున్నారు. ఎందుకు? బాబాయ్ ఇష్యూలో జరిగింది అదే కదా. మీ సొంత చిన్నాన్ననే అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ని వాళ్ళ గొడ్డలతోటి వాళ్ళు వేసేసుకున్నారు. చంపింది ఎవరో, చంపించింది ఎవరో? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని చెప్పేసి అని సిబిఐ తేల్చింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. కొంతకాలం భాస్కర్ రెడ్డి జైల్లో కూడా ఉన్నట్టున్నాడు. ఆ కేసు ఇప్పుడు సిబిఐ పరిధిలో ఉంది. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తారు. చూడండి, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడేటప్పుడు దస్తగిరి గురించి మాట్లాడతారు, కానీ బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడరు. అప్రూవర్గా మారిన దస్తగిరి గురించి మాట్లాడతారు. మరి వీళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదండి. దర్యాప్తు సంస్థ తేలింది, ఇగో వీళ్ళు నిందితులు అని చెప్పేసి అని తేల్చింది. మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలిగా. మనం వాళ్ళ గురించి మాట్లాడమేమో. మనం ఇక్కడ నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. ఇక్కడ ఇంకా మాట్లాడరా. 104 సీట్లతో గెలిచేసేటట్టు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పు. మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా. ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది మన రజనీ గారు చెప్పాలి మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది నాకు. అట్టా పోద్ది. అబద్ధాలు మాట్లాడేటప్పుడు అట్టా పోద్ది గొంతు, అట్లా పోతుంది గొంతు మనకి. దిశా చట్టాన్ని మళ్ళీ చెప్తున్నా, దిశా చట్టం అమలు కాలేదు, కేంద్రం ఆమోదింపబడలేదు, కేంద్రం ఆమోదించలేదు, బిల్లు వెనక్కి పంపించేశారు. ఓర బాబు, నువ్వేదో నీకున్న పిచ్చితోటి ఎట్ట పడితే అట్ట చట్టాలు చేస్తానంటే ప్రభుత్వాలు ఒప్పుకోవో. ఇది ఆమోదయోగ్యం కాదు. ఇది 21 రోజుల్లో ఎలా వేస్తావో? దర్యాప్తు జరగాల కదా. అవన్నీ అయ్యే వ్యవహారాలు ఏమీ కాదు, కాస్త మూసుకొని ఉండంటే అది ఆగిపోయింది. అన్నీ అలాంటి ఫేక్ ప్రచారాలు చేసుకొచ్చాడు. ఏం ఉండదు, పైకి ఏదో చేసేసినట్టు లోపల ఏమీ లేదు. మీకు ఉదాహరణ కూడా చెప్తా. 3 రాజధానులు అన్నాడు, బిల్లు ప్రవేశపెట్టాడు, అసెంబ్లీలో తీర్మానం చేసేసారు, మండలిలో పాస్ అవ్వలేదు. పాస్ అవ్వలేదని చెప్పేసి ఆక్రోశంతో మండలం రద్దు చేసేయాలి, నేను రద్దు చేసేస్తున్నానని చెప్పేసి తీర్మానం చేసాడు. ఆ రోజున మండలం అసలు అవసరం లేదు మనకి, అదనపు ఖర్చు అది ఇది అని చెప్పేసి చాలా డ్రామాలు ఆడారు. ఫేక్. దిశా చట్టం అన్నారు, అది ఫేకే. 3 రాజధానులు ఫేకు, మండల రద్దు అన్నది ఫేకు, ఈ దిశా చట్టం అన్నది ఫేకు. మీరు ఏది మాట్లాడినా అబద్ధాలే. పైగా ఇక్కడికి వచ్చి మేము అందరినీ ఉద్ధరించేసామంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, మన కంటికి కనబడట్లేదండి అని మాట్లాడటం వద్దు. ఈ అనవసరంగా మీరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దు, వివరించే ప్రయత్నాలు చేయండి, జనానికి క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి. అలా కాదండి ఇలాగా, ఇలా కాదండి అలాగా. మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడమే తప్పితే మనకి ఇంకోటి ఉందా అండి? అసెంబ్లీకి వెళ్ళడం మానేసరి వాళ్ళకి. నేను లక్ష్మీపార్వతి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మళ్ళీ నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు, మళ్ళీ అదో రోత కింద ఉంటుంది మనకి. అంటే లాస్ట్లో ఇంకా చాలా మాటలు మాట్లాడిందిలే, అల్లుడని ఇంకోటని. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మీపార్వతిని, మీరు చంద్రబాబు నాయుడు గారిని వరుస పెట్టి పిలవాలనుకునే ముందు పిలవండి, తప్పేమీ కాదు, పిలవద్దు అనట్లేదు. ఒకవేళ వరుస పెట్టి పిలవాలనుకునే ముందు ఒకే ఒక్క చిన్న పని చేసి పెట్టండి. మీ సొంత కొడుకు
మీరిద్దరు కలిసి ఉన్న ఒక్క ఫోటో చూపించి మీరు ఏ వరుసతో కలితే ఆ వరుసతో పిలుచుకోవచ్చు. నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను గుర్తించరా? నీ కొడుకు నీ దగ్గరికి రాడే, వస్తాడో రాడో తెలీదు, పిలవడా? కనీసం ఈ కుటుంబ సభ్యులతో దిగిన ఒక ఫోటో ఉండదా మన బతుక్కి? మనం అందరినీ కూడా వరుసలు పెట్టి పిలిచాడు బట్ట. నా అల్లుడు గురించి నాకు తెలుతా, నేను అత్తను కదా అత్తనని చెప్పేసి మళ్ళీ మెలికి దిగిపోయి సిగ్గుపడిపోవడం ఒకటి మన బతుక్కి. వద్దు, వరుసలు ఏం కలపొద్దు. వరుసలు కలిపేదే, నీతో వరుసలు కలుపుకుంటే అదొక దిక్కుమాల దరిద్రం. అది దానికి మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు అనవసరమైన పేలాపన పేలొద్దు. ఇక మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మభ్య పెట్టడం మానేయండి. 104 సీట్లు వచ్చినాయండి. ఆ నాయకులు ఎవరైనా ఉంటే బాబు మీరు చెప్పింది నిజమేనేమో అనుకుంటారు. అంత గొర్రెలు ఎవడో లేడు ఇక్కడ. అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, అలా కొట్టంగానే ఇలా వస్తుంది హిస్టరీ మొత్తం. ఈ సొల్లు డైలాగులు మానేస్తే బాగుంటుంది.